గురక నివారణపై ప్రజల్లో అవగాహన అవసరం. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ ఎస్కేఈ అప్పారావు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు గురక సమస్య వేధిస్తుందని, దీని నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రజల్లో సరైన అవగాహన లేదని, ఈ విషయంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు, అంకోస అధ్యక్షుడు డాక్టర్ ఎన్కేఈ అప్పారావు అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ వద్ద ఉన్న అంకోసా హాల్లో నగరంలోని సుశ్రిత ఈఎన్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోనార్ క్లినికల్ ఇన్సైడ్ అండ్ డయాగ్నోస్టిక్ అడ్వాన్స్ అనగా గురక నివారణపై నూతన వైద్య విధానాలకు సంబంధించిన అంశంపై వైద్య విద్యార్థులకు ఒక్కరోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ ఈఎన్టీ ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ కిషోర్, నంద్యాలకు చెందిన డాక్టర్ మధుసూదన్ రావులు ఈ గురక నివారణ, కాక్లియర్ ఇన్స్టాప్లాంట్ సర్జరీ అంశంపై సదస్సులో ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్వ కమిషనర్ వైవి అనురాధ, నగరంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ చిట్టి పంతులు హాజరయ్యారు. సాయంత్రం డాక్టర్ ఎల్కేఈ అప్పారావు సదస్సులో జరిగిన విషయాలను మీడియాకు వివరించారు. ముఖ్యంగా ఈ గురక అధిక బరువు, ఊబకాయం, ముక్కు సమస్యలు వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిలో అధికంగా ఉంటుందన్నారు. ఈ గురక బాధతో బాధపడే వారికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో బ్రెయిన్ లో కూడా చాలా ప్రభావం చూపుతుందని, దీని కారణంగా షుగర్, బీపీ, గుండెపోటు వంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లల్లోని ఎదుగుదల, జ్ఞాపక శక్తి తగ్గడం, తరచూ అస్వస్థత కలగడం, కోపం, అసహనం, వినికిడి లోపం వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం సమాజంలోని ప్రజలందరికీ శారీరక శ్రమ తగ్గి మానసిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల నేపథ్యంలో గురక సమస్య కూడా అధికమవుతున్నట్లు తెలిపారు. గురక సమస్యను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారని, ఇది సకాలంలో వైద్యుని సలహాలు తీసుకోకపోతే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి 400 మంది వరకు వైద్యులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సరోజిని, అంకోసా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ వెలంగిరావు, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సుశ్రిత, డాక్టర్ కావ్య పలువురు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనలో గురక అన్నది చాలా కామను. మనం దాన్ని చాలా హాస్యాస్పదంగా తీసుకుంటాం. అటు గురక పడుతున్నాడు, ఆగి పడుకున్నాడు అని. కానీ అది హాస్యాస్పదంగా తీసుకునే పరిస్థితులు కావు. కారణం ఏంటంటే, ఈ గురక వలన చాలామందికి, అందరూ గురక పెట్టిన వాళ్ళకి డేంజరస్ కాదు. గురకలో ఎక్కువగా ఉండి కొంచెం లావుగా ఉండి 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి ఇది చాలా ప్రమాదమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ఆస్కారం. ఎందుకు? మామూలు గాలి పీలుస్తుంటాం, మనం పరిగెడితే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుందంటే ఏంటి? ఆటో కరెక్షన్ అవుతుంది. అంటే లోపల అదే సిస్టంలో కరెక్ట్ అయిపోతుంది. లోపల కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అయ్యి మనం పరిగెట్టడం వల్ల రెస్పిరేటరీ ఆయాసం వచ్చి గాలి బయటకు వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి ఆక్సిజన్ వస్తుంది, మళ్ళీ రెస్పిరేటరీ రేట్ తగ్గుతుంది. అదే నిద్రలో ఇదే పరిస్థితి వస్తే, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లావుగా ఉన్న వ్యక్తి మెడ లావుగా ఉండి ఒక 41 సెంటీమీటర్స్ ఉన్న విడ్త్ కానీ, లేకపోతే టంగ్ అంటే నాలుగు పెద్దగా ఉండి, ముక్కులో బోన్ బెండు ఉండి, ముక్కు బ్లాక్ అయ్యి, జలుబుగా ఉండి, సైనసైటిస్ ఉండి, ఈ జబ్బుల్లో ఎయిర్ ఫ్లో తగ్గుతుంది. ఎయిర్ ఫ్లో తగ్గితే నోటితో గాలి పీలుస్తారు. ఇది గురక. మనం ఇదే గురక. కానీ మీరు చాలామంది చూసి ఉంటారు, గురకలో గాలి పీల్చి అని ఆగి అని గాలి పీలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇంట్లో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు. పేషెంట్గా మనకు తెలియదు, మనమే పేషెంట్ అయితే మనకి అబ్జర్వేషన్ తెలియదు. అప్పుడు ఏమవుద్దంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బ్రెయిన్ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే, ఎప్పుడైనా
మనిషి స్ట్రెస్లో ఉంటే ఏమంటారు మీరు? బీపీ పెరుగుతుంది అంటారు, పల్స్ పెరుగుతుంది అంటారు. అలాగే కార్టిజోల్ అని అంటే మనిషి ఒబీజ్ అవ్వడానికి, షుగర్ రావడానికి ఉన్న ఒక హార్మోన్ లాంటిది, అది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెడ్ ఇంజరీ పేషెంట్ ఉంటాడు, వాడు అన్కాన్షియస్లో పడుకుంటాడు, కానీ కార్టిజోల్ పెరుగుతుంది, అంటే బ్రెయిన్ స్ట్రెస్లోకి వెళ్ళింది కాబట్టి. సో అలాగా ఇవి కొన్ని చేంజెస్ వచ్చి బ్రెయిన్లో, దానివల్ల వచ్చే జబ్బులు అంటే షుగరు, బీపీ, హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక 100 kg వెయిట్ ఉన్నాడు, బాగా గురక వస్తుంది, గుండు జడగా ఉంది అంటే హార్ట్ ఎఫెక్ట్ అయింది అని అర్థం. ఎరిథిమియాస్ అంటారు, అంటే సడన్గా హార్ట్ అయిపోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం పేపర్లో, చూడు 40 ఏళ్ళ కుర్రోడు హాయిగా ఉద్యోగం చేసుకుంటాడు, సాఫ్ట్వేరు, మిడ్ నైట్ చనిపోయాడు. దానికి కారణం ఈ ప్రాబ్లం ఉంటే ఇదే కారణం దానికి ఛాన్స్ ఉంది. సో గురక అనే జబ్బుని అవగాహన పెంచుకొని మనం దాని యొక్క వైద్యానికి, దాని టెస్టులకి మనం వెనకాడకుండా ఉండాలి. ఎందుకంటే మీరు చూశారు, ఆక్సిజన్ లెవెల్ అదే కోవిడ్లో తగ్గిపోతే చాలామంది ప్రాణాలు విడిచారు. అదే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి మళ్ళీ పెరిగి కరెక్ట్ చేసి అలా స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది నిద్ర అంతా. సడన్గా లేచిపోతారండి. ఏంటంటే ఆటో కరెక్షన్, అంటే దానికి నిద్ర డిస్టర్బెన్స్లో ఉంటుంది, వాళ్ళు నిద్రపోతుంటారు. డే టైం కూడా అని అంటారు. అంటే భోజనం చేసేటప్పుడు కూడా నిద్రపోయే పేషెంట్స్ ఉంటారు. భోజనం చేసేటప్పుడు మనకు యూజువల్గా అలర్ట్గా ఉంటాం, లాలాజలం వాసన వస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటాం. ఆ టైంలో కూడా ఆయన కంట్రోల్లో ఉండదు బ్రెయిన్. అంటే ఈ గురక వల్ల బ్రెయిన్ అంతా అలసిపోయి డే టైం నిద్రపోతారు. వాళ్ళు 10 గంటలు పడుకుంటే ఇంకా ఎక్కువ అలసిపోతారు. మనం ఏంటి, పడుకుని లేస్తే ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటాం, కానీ ఆ పరిస్థితి అక్కడ ఉండదు. సో డ్రైవర్ ఉన్నాడు, ఓ డ్రైవర్కి ఇదే పరిస్థితిలో ఉన్నాడు అనుకో, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్. స్టీరింగ్లో కూడా ఎలా అంటారు. మన దేశంలో ఇంకా ఆ రెగ్యులేషన్స్ ఇంకా రాలేదు. ఆల్ డ్రైవర్స్కి ఈ ప్రాబ్లం ఉందా లేదా అని టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ తీసుకొని వెళ్తేనే కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. కొన్ని దేశాల్లో టెంపరీగా స్టాప్ చేస్తారు. ఇది ఎందుకంటే సమాజానికి పనికొచ్చేటట్టు, ప్లస్ ఇండివిజువల్కి కూడా నువ్వు కరెక్ట్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, అక్కడ తీసుకెళ్ళి వైద్యం చేస్తున్నావు. ఇది కూడా హార్ట్ అటాక్, మినీ హార్ట్ అటాక్ లాంటిదే. ఎక్కువ స్నోరింగ్ వస్తే అలాగే తీసుకోవాలి సీరియస్గా. అశ్రద్ధ చేయకుండా వైద్యం చేయించుకుంటే మళ్ళీ తొలి దశలో నార్మల్ ముఖ్యంగా వెయిట్, సెడెంటరీ లైఫ్. మనం ఎవరు సైకిల్ దొక్కుతున్నాం? ఓ 40 ఏళ్ళు మనకు ఎవరికైనా స్కూటర్లు ఉన్నాయా? అందరూ సైకిల్ దొక్కున వాళ్ళు. బస్ స్టాండ్లో దిగి నడిచి వెళ్ళేవాళ్ళు, ఆటోలు లేవు. బట్ ఈరోజు పరిస్థితి తిండి ఎక్కువ, పని తక్కువ. అంటే ఫిజికల్ లేబర్ లేదు, మెంటల్గా ఎక్కువ వర్క్ చేస్తాం, చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అందువల్ల ఈ జబ్బుకి ఎక్కువ మంది వెళ్తున్నారు. 100 మందిలో, అంటే ఇప్పుడు మనకి 25 30 మంది ఉన్నాం అంటే అందులో 10 మందికి ఈ ప్రాబ్లం ఉంది. 10 మందికి అంటే తక్కువ ప్రాబ్లం కాదు. అంటే మనకున్న 148 కోట్ల ప్రజల్లో సుమారుగా లెక్క వేసుకుంటే దగ్గర 45 కోట్లు ప్రజలకి ఈ జబ్బు ఉంది. వెయిట్, సెడెంటరీ లైఫ్. ఈరోజు కిందన స్వాబింగ్ చేయడం లేదు, బట్టలు ఉతరాలు లేవు, నీళ్ళు తోడాలు లేవు, సైకిల్ తొక్కడాలు లేవు, రుబ్బు రోలు లేవు. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇవన్నిటికీ దోహదాలు. కాలింగ్ గల్లు కూడా వచ్చేసే చేతిలో పెట్టుకుంటే, ఫోన్కి కూడా కదలవలసిన అవసరం లేకుండా పోయింది, సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. సో మనం ఫిజికల్గా మన మూమెంట్స్ తగ్గిపోయి ఈరోజు 5,000 అడుగులు నడిచాను, 10,000 అడుగులు నడిచాను అనే పరిస్థితిలో ఉన్నామంటే, ఒకప్పుడు అది పెద్ద సబ్జెక్టే కాదు. నడక అనేది మామూలుగా ప్రతి మనిషి చేసే పని కింద లెక్క. ఇప్పుడు అది వింతగా ఉంది.
నడుస్తావు, డైలీ వాకింగ్ చేస్తావు, 10 కిలోమీటర్లు వెళ్తాను, 5 కిలోమీటర్లు అంటే దట్ ఈజ్ ద ట్రెండ్ ఆఫ్ ద సొసైటీ. ఈరోజు ఒక 4 ఇయర్స్ బ్యాక్ సర్వే చేస్తున్న దాంట్లో మన విశాఖపట్నంలో ఒబిసిటీ ఇన్ ఫిమేల్స్ 14 years to 45 years హైయెస్ట్ ఇన్ ఇండియా. ఆ ఏజ్ గ్రూప్లో హైయెస్ట్. దే ఆర్ ఆల్ ప్రోన్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో ఒబిసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఆల్మోస్ట్ 60% ఒబీస్. నేను ఒబీసే. అంటే మనం అప్పుడు ఏంటి 60 kg దాటితే ఆడు హీరో, ఆడు పహల్మ్యాన్. మా టైంలో అందరూ 40-45 ఉండేవారు. ఈరోజు 40-45 అంటే బతుకుంటారు. అంటే అంత సన్నగున్న వాళ్ళు రేర్గా కనిపిస్తున్నారు. ఆ ట్రైబల్ ఏరియాలు తెప్పించి మన సిటీస్లో తగ్గిపోయారు, వెయిట్ తక్కున్నారు. అంటే రెగ్యులర్గా మీరు మీ దైనందిక జీవితంలో చేసే వర్క్ చాలా ఇంపార్టెంట్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.